వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. PDO కార్యాలయంలో జరిగిన రైతులకు పచ్చిరొట్టి విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హాజరయ్యారు. పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ అధ్యక్షులు కల్తిరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి. నేను చదివిన పాఠశాలలో ఎమ్మెల్యే హోదాలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేయడం. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన రైతులకు పచ్చిరొట్టి విత్తనాల పంపిణీ కార్యక్రమానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు అన్ని విధాల తోడ్పాటును అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే వచ్చి రొట్టె విత్తనాలు పంపిణీ కార్యక్రమం జరగడం సంతోషించదగ్గన విషయమని చెప్పారు. రానున్న కాలంలో రైతులకు మద్దతుగా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా మా ప్రభుత్వం పరిపాలిస్తుందని రైతులకు ఆమె భరోసా ఇచ్చారు. అదేవిధంగా దొరవారి సత్రం మండల రైతులకు తెలుగు గంగ కాలువను ఇరిగేషన్ మినిస్టర్తో చర్చించి త్వరితగతిన కాలువను పూర్తి చేసే విధంగా చర్యలు చేపడతామని ఆమె తెలియజేశారు. ప్రముఖ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మాజీలు, మాజీ సర్పంచులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే ఒక మహిళగా నన్ను ఆదరించి మీ బిడ్డగా ఆశీర్వదించి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సీట్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్స్ వరకు నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, సూళ్లూరుపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పినట్టే, ప్రచారాల్లో చెప్పినట్టే తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఎలాంటి సహాయం కావాలన్నా నా ఇంటికి వస్తే, అలాగే నాన్నగారు నాయుడుపేటలో ఉన్నారు, నేను సూళ్లూరుపేటలో ఉంటాను. తప్పకుండా మీ అందరికీ అందుబాటులో నడిపిస్తాను. మనందరం కోరుకున్నట్టే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు గెలిచి ముఖ్యమంత్రి అయ్యి గౌరవ సభకి వెళ్ళారు. తప్పకుండా ఆయన అభివృద్ధిని చేస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని కూడా నేను అభివృద్ధి బాటలో నడిపిస్తాను. సంక్షేమ పథకాలు అన్నీ అందేలా చేస్తాను. ఇవాళ రైతులకు విత్తనాలు పంపకానికి దొరవారి సత్రం మండలానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా రైతన్నలకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను దగ్గరుండి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పినట్టు ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అందిస్తారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం మొగలగుంట గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ అధ్యక్షులు కల్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కల్తిరెడ్డి శ్రీ శబరి దంపతుల కుమార్తె సాయి భూమిజ రెడ్డి ఓనిల వేడుకలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి భూమిజను ఆశీర్వదించారు. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. వారి వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సంతోషమా దిగులా
మళ్ళీ తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం మొగలగుంట గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ అధ్యక్షులు కల్తిరెడ్డి శ్రీనివాసారెడ్డి, సర్పంచ్ కల్తిరెడ్డి శ్రీ శబరి దంపతుల కుమార్తె సాయి భూమిజారెడ్డి ఓనిల వేడుకలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి భూమిజను ఆశీర్వదించారు. అనంతరం స్థానిక నాయకులు కార్యకర్తలతో చర్చించారు. వారి వెంట నాయకులు కార్యకర్తలు ఉన్నారు. నేను చదివిన పాఠశాలలో ఎమ్మెల్యే హోదాలో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఈ పాఠశాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాడు స్టూడెంట్ కిట్స్ పథకంలో భాగంగా యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు, స్కూల్ బ్యాగ్, బెల్టులతో కూడిన కిట్ అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గూడూరు పట్నం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయనతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తిలకించారు. అనంతరం విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టూడెంట్ కిట్స్ పంపిణీ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలో 24,553 మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చెందుతాయని, వీటిల్లో చదువుతున్న విద్యార్థులు మంచి భవిష్యత్తు కలిగే విధంగా ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ బోధన అందిస్తారని పేర్కొన్నారు. ప్రత్యేకించి తాను చదివిన ఈ పాఠశాల అభివృద్ధికి ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా నేను గెలిచిన తర్వాత మొదటి సభ పాల్గొనటువంటి సభ ఇదే. అధికారపూర్వకంగా చాలా అది నేను పుట్టిన ఊళ్ళో, నేను చదివిన స్కూల్లో, నేను ఎమ్మెల్యేగా ఇక్కడ అతిథిగా రావడం నిజంగా నా పూర్వజన సుకృతం నేను తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు ఈ సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నపిల్లలంటే దైవ స్వరూపులు, నిజంగా దేవుడితో సమానం. ఏ కళాకారులు జరిగినటువంటి చిన్నపిల్లలు ఆ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా టీచర్స్ అంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నామా, బిడ్డలంతా పేద బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లో పేదలు, అలాగే మిగతా కులాల పేదలు కూడా చదువుతున్నారు. కోటేశ్వరులు అయితే మన గవర్నమెంట్ స్కూల్ రావమ్మా. కాబట్టి కోటేశ్వరుడు పిల్లలకి తగ్గకుండా, ఎక్కడ కూడా తగ్గకుండా ఈ బిడ్డల్ని తయారు చేసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా మంచి మార్కులు తెచ్చారు. ఎందుకంటే మంచి టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్. మీ గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్. మీరు చెప్పే విద్యా విధానం వేరు, అవతల వాళ్ళు చెప్పే విద్యా విధానం
గురుకుల పాఠశాల మరియు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల మరియు ప్రభుత్వ పాఠశాలలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గురువారం పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం చెన్నూరు గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాఠశాలకు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. కలుషిత మంచినీటి సరఫరా కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురి అయినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ ఉన్న వసతులను స్థానిక అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ విద్యా సంస్థలలో మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తున్నారు. ఈ కూరగాయలు 5 రోజులు పెట్టి పెట్టడం వచ్చింది. వీళ్ళు ఏ కలుసుకున్నాయని తెలుసాను. ఇప్పుడు నాలుగు నుంచి ఉన్నావు కదా, రోజు ఉంటున్నావు కదా, రోజు మేము వచ్చిపోతున్నాం కదా, ఏ పాయింట్లో నీళ్లు కలుసుకున్నాయండి తెలుసు కదా. వంటకేం వాడుతున్నారు? వంట కూడా అదే కదా. వంటకి సార్ 5 రోజులు పిల్లలకి నేను 5 రోజులు కూరగాయలు పెట్టుకొని నేను విడే పెడతాను. ఇంకుంటే పెడతామన్నా దాన్ని సమర్థిస్తున్నాను. మళ్ళీ వచ్చి ఏమన్నా కృషి పెడతాను. కృషి పెడతా అంటే మా డబ్బులు పెట్టేదాన్ని ఈ విద్యతో కృషిస్తున్నాం. గుర్తే మీ ఇంట్లో మీ బిడ్డకి పెళ్ళైతే వస్తుందా? ఆ బిడ్డ ఏమన్నా దూరం వచ్చి అమ్మని చూస్తే ఎవరంటే ఆ బిడ్డకి ఎవరు రెస్పాన్సిబిలిటీ చూస్తావా? నీ వార్డు ఇస్తాడా? చూపిస్తావా? మనం పనిచేసేటప్పుడు జాగ్రత్తగా మనం ఈ జీతం అక్కడ వస్తుంది అంతే కదా. మీరు రోజు జీతం ఇచ్చేవరి నీకు ఎవరి ఇది ఎస్టీ సంబంధించినటువంటి స్కూల్. ఎస్టీలో కాదన్నమాట. అదే ఎస్సీలు ఉన్నాయి, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. ఎటు చూసుకోవాలా? బిడ్డగా ఎక్కువ చూసుకోవాలా? మీరు మీ శుభ్రంగా అన్నాలు 5 రోజులు అన్నాము, పాసిపోయిన అన్నాలు, కూరగాయలు వచ్చి 5 రోజులు స్టాగ్నేషన్ పెట్టేది. అది మేము పర్మనెంట్ చేయాలా? నెక్స్ట్ లెక్చర్ ఎందుకో ఎందుకు చేయాలి పర్మనెంటా? నా బిడ్డకి 5 రోజులు కూరగాయలు పెట్టిన పర్మనెంట్ చేయాలన్నా? అరే బాబు చెప్పేదండి, ఆ డబ్బులు మీ చేతి డబ్బులు కాదు. అర్థమైందా? మీరు బాగా తినండి. అర్థమైందా? ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ కూరగాయలు వస్తున్నాయి తినండి. 5 రోజులు కూరగాయలు విసిరేసింది. అర్థమైందా? లోపలగా కర్ణాకరం ఉంటాడు, సార్ ఉంటాడు ఇక్కడ కిందలే 10 రోజులకి అక్కడ వస్తుంటాడు. ఎవరికి సార్ చెప్పండి విషయాలు. ఇలా కమిషనర్ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు. అందరూ వచ్చారు మీకోసం ఈరోజు. ఇంకా కూడా వస్తారు అందరూ కూడా. భయపడు అక్కడి భయపడితే మీకు ఇదే పరిస్థితి. సరేనా? ఏం తెలుసు ఎవరా? తెలుసు కదా అంబేద్కర్ తెలుసు కదా అంబేద్కర్. అదే మీరు కూర్చోవడం ఆయనే మహానుభావుడు. అర్థమైందా? ఇది కాదు గుర్తుపెట్టుకున్నా. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఉన్న పోలేరమ్మ దేవస్థానంలో గురువారం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ కుమార్ విజయం సాధించాలని స్థానిక టీడీపీ నాయకులు పోలేరమ్మ అమ్మవారికి మొక్కుకున్నారు. ఈ క్రమంలో అమ్మవారి మొక్కు తీర్చుకుంటున్న తరుణంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అలా వద్దురులేనా మామూలుగా చెప్తే వెళ్ళిపోతుంది. చూడండి మీరు
అలా వద్దులే మామూలుగా చెప్తే వెళ్ళిపోతుంది చతుష్పదే ఓం శాంతి 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 ఓం శాంతి త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మ సుబ్రహ్మణి శ్రీ 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 ఓలేరమ్మ దేవత అనుగ్రహ కటాక్షస్తు పూడేస్తే అయిపోతుంది. అరే వీడియో ఇక్కడ 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 సరేనా అట్లా పడదాం అట్లా పెట్టి తీసుకుందాం. నా ఎటు మా మీద వదలనా అన్నా ఈ సైడ్ వదలను. తెలుగుదేశం నాయకుడు సునీల్ కుమారు మా అన్న దానికి పక్కరండి పక్కరండి ధ్రువంతరింద్రశ్రాస్తం ధారయతాం ధ్రువం ధ్రువం రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం దేవే వాజువజంత దేవాః విశ్వరో తానో మంత్రేషు మూర్ధం దగాదు వేషజం సంన అస్తు దేవతే సంశుతిష్పదే ఓం శాంతి 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 ఓం దక్షమ్యోరావృణేమ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పీడీఓ కార్యాలయంలో జరిగిన రైతులకు పచ్చిరొట్టి విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హాజరయ్యారు. పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ అధ్యక్షులు కల్తిరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి. నేను చదివిన పాఠశాలలో ఎమ్మెల్యే హోదాలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేయడం. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.